మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి యూనివర్సిటీకి మార్గం సుగమమైంది. దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ని ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఈ ఆర్డినెన్స్ లో ఏముంది? ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టబోయేటువంటి ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసినటువంటి ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ స్టేట్ ఆల్ ఇండియా ఇది ఒక ఇన్స్టిట్యూట్, ఇది న్యాయ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ కింద చూస్తాం మనం. ద ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్. ఇది ఒక ట్రస్ట్, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్. సో దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ని రిలీజ్ చేశారు. ఇది ఆమోదం పొందింది కాబట్టి ఇక నుంచి అమరావతిలో నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి దానికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా మనం చూడొచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కొన్ని న్యాయ విద్యకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను ఏర్పాటు చేసింది. వాటిలో ముఖ్యంగా బెంగళూరులో ఏర్పాటు చేసినటువంటిది కానీ, అలానే నల్సార్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్లో ఏర్పాటైనవి. ఇవన్నీ కూడా న్యాయ విద్యకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలని సూచించేటువంటి సంస్థలుగా చూస్తే, సో అదే క్రమంలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఆర్బిట్రేషన్ సెంటర్తో కూడిన రీసెర్చ్ సెంటర్ని ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేస్తామనేటువంటి భరోసాని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దానికి ఒక లైన్ క్లియర్ అయినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగిలిన ప్రక్రియ ముందుకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. సో ఆల్రెడీ ల్యాండ్కి సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్కషన్ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్లో ఎక్కడైతే ఎడ్యుకేషన్ సిటీ, జస్టిస్ సిటీ ఇట్లా రెండు రకాలుగా ఉన్నాయో వాటికి అనుసంధానానికి అవకాశం ఉండేటువంటి ప్రాంతంలో ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుని ఇది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో ఇటువంటి నమూనాతో ఒక భవనాన్ని నిర్మిస్తారు. అలానే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి న్యాయ విద్యలో అభ్యాసం చేయాలని ఆశిస్తున్నటువంటి విద్యార్థులకి 20% రిజర్వేషన్, అంటే సీట్స్ 20% రిజర్వ్ చేసేటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయ విద్యకు సంబంధించిన ప్రతిష్టాత్మక సంస్థల్లో దీన్ని ఒకటిగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ట్రస్ట్ కాబట్టి ప్రఖ్యాత న్యాయ కోవిదులందరూ కూడా ఇందులో ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పడుతుంది. దాని ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా వాళ్ళే పర్యవేక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా న్యాయ విద్యకి ఒక కేంద్ర స్థానాన్ని సృష్టించినట్టుగా మనం భావించవచ్చు. 80% సీట్లు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రఖ్యాత ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా భారతీయ శాస్త్రాలపైన, న్యాయశాస్త్రం పైన అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఒక అవకాశం, ఎందుకంటే ఇది రీసెర్చ్ సెంటర్గా కూడా పనిచేస్తుంది కాబట్టి. సో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, లైన్ క్లియర్ అయింది, ల్యాండ్ అలాట్మెంట్, వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేసేటువంటి ప్రయత్నం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతోంది. వీలైనంత వేగంగా, ఇది ప్రైవేటు భాగస్వామ్యంతో జరిగేటువంటి నిర్మాణం కాబట్టి వీలైనంత వేగంగా దీన్ని పూర్తి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక డైరెక్షన్ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు డివిజన్ బెంచ్ పెడుతున్నటువంటి నేపథ్యంలో న్యాయ శాస్త్రానికి, న్యాయ శాఖకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. సో ఇమ్మీడియట్గా ఈ ఆర్డినెన్స్ రిలీజ్ అయింది కాబట్టి తదుపరి ప్రణాళికని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.